హాయ్. సో ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, హెయిర్కి ఆయిల్ అప్లై చేసి హెడ్ బాత్ చేసి ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుందని. సో నా హెయిర్ అంతా అణిగిపోయింది. ఇది నా హెయిర్ రొటీన్ అనమాట. దీంట్లో కొన్ని యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే చెప్తాను. టిప్ 1 వచ్చేసి, ఏ ఆయిల్ అయినా సరే, ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అయినా సరే లేదా న్యాచురల్ కోకోనట్ ఆయిల్ అయినా సరే, ఫస్ట్ అయితే హీట్ చేసుకోవాలి. డైరెక్ట్గా అయితే హీట్ చేయొద్దు. డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు కదా, సో అలా హీట్ చేసుకోవాలి. స్టెప్ 2 వచ్చేసరికి ఈవెన్గా హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ అప్లై చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. రూట్స్ నుంచి కింద ఉన్న లెంత్ వరకు నీట్గా అప్లై చేసుకోవాలి. స్టెప్ 3 వచ్చేసి మసాజ్ అన్నమాట. ఈ మసాజ్ వల్ల యూజ్ ఏంటంటే సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ కానీ హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. సో మనం హ్యాండ్స్తోనే చేసుకోవాలి. ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, దాంతో చేసుకోవాలి. గోళ్ళతో అయితే అసలు చేయకూడదు. ఒకవేళ మీకు అలా ఇబ్బంది అని అనుకుంటే ఇలా టూల్స్ ఉంటాయి కాబట్టి మసాజ్ టూల్స్ని యూజ్ చేసుకోవచ్చు. స్టెప్ 4 వచ్చేసి అయితే మాత్రం మీరు ఆయిల్ పెట్టగానే వెంటనే కోంబ్ అయితే అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఎక్కువ ట్యాంగిల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి హెయిర్ లాస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. స్టెప్ 5 వచ్చేసరికి ముడేసుకొని అలా పెట్టుకోండి. లేదా ఒక 1 అవర్లో స్నానం చేస్తాం అనుకుంటే లీవ్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే ఈ బోనెట్ పెట్టుకున్నాను. లాస్ట్ వీడియోలో